ఎవరిని ఆశీర్వదిస్తాడు? ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? ఎందుకు ఆశీర్వదించాడు? ఊరికినే ఆయన ఒక మనిషిని పిలిచి నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పలా. ప్రభువు తన ఆజ్ఞను భక్తుడైన అబ్రహాముకు తెలియచేశాడు. ఏమని? నీవు లేచి నీ బంధువులను, నీ తండ్రి ఇంటి వారిని, నీ స్వజనమును విడిచిపెట్టి నేను చూపించు దేశమునకు వెళ్ళు అన్నాడు. నీవు గనక బయలుదేరి వెళ్ళినట్లయితే అని ఏం ప్రసంగం కూడా చెప్పలేదు, ఏ మాట చెప్పలేదు. అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేయుదును, నీ నామమును గొప్ప చేయుదును, నిన్ను ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళని నేను ద్వేషిస్తాను, నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వారిని కూడా నేను ఆశీర్వదిస్తానని ఇన్ని ప్రమాణాలు చేశాడు. ఎవరికి పడితే వాళ్ళకి చేశాడా? ఎందరో ఉన్నారు ఆనాడు ప్రజలు. కానీ దేవుడు కేవలము అబ్రామును పిలిచి నేను చూపించు దేశానికి వెళ్ళు అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి అని అడగకుండా, ప్రభువా నేను నా స్వజనుల మధ్యలో ఉంటే ఏమైపోద్ది, నా బంధువులతో ఉంటే ఏమైపోద్ది అని ఏమాత్రము మాటలాడకుండా నా దేవుడు చెప్పాడు, ఆయన చెప్పినట్లే నేను చేస్తాను అనుకున్నాడు. ఈనాడు మనకు బంధువులు కావాలి, స్నేహితులు కావాలి, మన యొక్క సొంత వాళ్ళు కావాలి, అందరి మధ్యలో ఉండాలి, ఇక్కడే ఉండాలి, మన సొంత ఊర్లోనే ఉండాలి. కానీ మనకు ఆశీర్వాదాలు కూడా కావాలి. అది అసాధ్యం. ప్రభు చెప్పినట్లు చేయండి, నిశ్చయముగా సర్వలోకములో నిన్ను గొప్ప చేసే దేవాతి దేవుడు ఆయన ఆజ్ఞను విశ్వసించిన వారిని నిశ్చయముగా హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు, గొప్ప చేస్తాడు. అలాంటి కృప దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి వారికి అనుగ్రహించి ఉన్నాడని విశ్వసించి మీరు కూడా మనందరము ఆయన ఆజ్ఞల ప్రకారముగా జీవించి ఆయనకి ఇష్టమైన వారిగా ఆయన ఆశీర్వాదాలను సంపాదించుకుందాం.